వైబీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కేశవరావు. అట్టహాసంగా జరిగిన పటాన్చెరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. నిజాంపేట మండల కేంద్రంలోని డిపిఎఫ్ ఆధ్వర్యంలో సామాజిక పరివర్తన ప్రచారోద్యమ పత్ర ఆవిష్కరణ. ఈ నెల 14న మెదక్ పట్టణంలో రన్ ఫర్ కాస్ట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు. రాష్ట్రంలో 2025-26 సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఆ హ్యూమన్ నేచర్ అర్థం చేసుకుని ఆ నేచర్ కి తగ్గట్టుగా వాళ్ళకి అర్థం చెప్పించి వాళ్ళని ఎడ్యుకేషన్ తీసుకెళ్లాలి. ఎడ్యుకేషన్ అంటే ఏదో కొత్తగా ఇచ్చినది కాదు. మన చుట్టుపక్కల ఉన్న వస్తువులను తెలుసుకోవడమే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ బుక్. కాబట్టి మీకు చెప్తా ఉన్నాను, ఈ పరీక్షల లోపల ఎట్లా పాస్ అవుతామంటే, మన పుస్తకంలో 60 పేజీల పుస్తకంలో 60 పేజీలు 600 పేజీలు 300 పేజీలు చదువుకొని అది అర్థం చేసుకోవడం అదే ప్రపంచం కాదు. ఈ కాగితాల తర్వాత కూడా, ఈ పేజీల తర్వాత కూడా ప్రపంచం ఉంది, సమాజం ఉంది. ఆ సమాజాన్ని అర్థం చేసుకున్నప్పుడే మన నాలెడ్జ్కి దానికి సంబంధం ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది సొసైటీతో సంబంధం. స్కూల్ అనేది సోషల్ స్పేస్. ఇది 4 గోడలలో ఉన్నది స్కూల్ కాదు, లేదా మన టీచర్ చెప్పిందే పూర్తి నాలెడ్జ్ కాదు. ఎందరో పుస్తకాలు చదవకుండా స్కూల్కి వెళ్ళకుండా కూడా ఆర్యభట్ట అట్లాంటి గ్రేటెస్ట్ పీపుల్ మన దగ్గర పుట్టినరు. కాబట్టి ఏదైనా ఈ ఇంటర్మీడియట్ ఇది ఒక టర్నింగ్ పాయింట్. నేను ఇంటర్మీడియట్ వాళ్ళకి చాలా స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, నాకు కొంచెం చాలా మంది డిఫర్ అవుతా ఉన్నారు దీంట్లో. కానీ ఇంటర్మీడియట్ అనేది ఒక అడోలసెంట్ ఏజ్ లోపల మనం ఏం కోరుకుంటాము, ఏం చేయాలా, నెక్స్ట్ ఏం చేయాలా అనేది ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్కి చాలా ప్రాధాన్యత ఉంది. నాకు చాలా సంతోషం ఏంటంటే, ఈ ఇంటర్మీడియట్లో స్టేట్ లెవెల్ ఫస్ట్ వచ్చింది మా సెక్రటరీ గారు. ఇక్కడ దేవసేన గారు కూర్చున్నారు, ఆమె స్టేట్ లెవెల్ ఫస్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ జనరల్లో 75.61% పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా వొకేషనల్ లో 72.71 పిల్లలు పాస్ అయ్యారు. రెండు కలిపితే సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ అంటే 75.34. పోయిన సంవత్సరం నుంచి కూడా ఇది ఎక్కువ ఉంది. ఇదే విధంగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చూసుకుంటే జనరల్ లో 66.94 పిల్లలు పాస్ అయ్యారు. వొకేషనల్ లో 59.30 పిల్లలు పాస్ అయ్యారు. రెండు కలిపితే 66.20% పిల్లలు పాస్ అయ్యారు. శుభవార్త అంటే ప్రతి గవర్నమెంట్ సంబంధించిన జూనియర్ కాలేజెస్ లో పాస్ పర్సంటేజ్ మంచిగా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మేము బీసీ వెల్ఫేర్ చూసుకుంటే అక్కడ ఫస్ట్ ఇయర్ లో జనరల్ లో ఆల్మోస్ట్ 86% పాస్, వొకేషనల్ లో 96% పిల్లలు పాస్ అయ్యారు. దయచేసి కొద్దిగా నిశ్శబ్దంగా ఉండండి. ఇదే విధంగా బీసీ వెల్ఫేర్ సెకండ్ ఇయర్ లో జనరల్ లో 90%, వొకేషనల్ లో 98%. ఇదే విధంగా మా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కేజీబీవీలో చదివిన పిల్లలు ఫస్ట్ ఇయర్ లో 72% పిల్లలు పాస్ అయ్యారు. వొకేషనల్ లో 86%. ఇదే విధంగా కేజీబీవీ సెకండ్ ఇయర్ లో జనరల్ లో 82%, వొకేషనల్ లో 94% పిల్లలు పాస్ అయ్యారు. ఇదే మేము ఒకవేళ ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్తే ప్రైవేట్ అన్ఎయిడెడ్ లో ఫస్ట్ ఇయర్ లో జనరల్ క్రింద 77% పిల్లలు పాస్ అయ్యి వొకేషనల్ లో 65% పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా సెకండ్ ఇయర్ ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ లో జనరల్ క్రింద 71% పిల్లలు
అలాగే వొకేషనల్ క్రింద 51% పిల్లలు పాస్ అయ్యారు. ఇదంతా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీ అందరికీ మేము ఇక్కడ ఒక కాగితం కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఒక ప్రెజెంటేషన్ కూడా ఇస్తాం. ఇదే విధంగా పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా గర్ల్స్ పెర్ఫార్మెన్స్ బాయ్తో పోల్చిస్తే ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ స్టూడెంట్స్ హూ హ్యావ్ అపియర్డ్ దాంట్లో గర్ల్స్ 76.55% పాస్ అయ్యారు. పోయిన సంవత్సరం 74.05% పాస్ అయితే ఈ సంవత్సరం టోటల్ గర్ల్స్ 76.55% గర్ల్స్ పాస్ అయ్యారు. బాయ్స్ ఈ సంవత్సరం 60.16 పాస్ అయ్యారు. సో దిస్ టైమ్ ఆల్సో లైక్ లాస్ట్ ఇయర్ గర్ల్స్ హ్యావ్ outshined the performance as compared to the boys. ఇదే విధంగా ఈ అన్ని వెనక మీరు నిజాంపేట మండల కేంద్రంలో DBF దళిత బహుజన ఫ్రంట్ నాయకుల ఆధ్వర్యంలో సామాజిక పరివర్తన ప్రచారోద్యమ పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ నెల మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 14న మెదక్ పట్టణంలోని రన్ ఫర్ కాస్ట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిజాంపేట మండల కేంద్రంలో DBF దళిత బహుజన ఫ్రంట్ నాయకుల ఆధ్వర్యంలో సామాజిక పరివర్తన ప్రచారోద్యమ పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ నెల మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 14న మెదక్ పట్టణంలో రన్ ఫర్ కాస్ట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువతి యువకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. దళిత బహుజన ఫ్రంట్ నాయకులు పి శంకర్, సుధాకర్, సంజీవ్, మురళి, కొమ్మాట బాబు, రాజు, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. మండల కేంద్రంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ సాక్షిగా ఎల్లుండి మెదక్లో జరగబోయే రన్ ఫర్ క్యాస్ట్ సంబంధించిన ర్యాలీని విజయవంతం చేయాలని, అలాగే జిల్లా నలుమూలల నుంచి ఉదయమే 6 గంటలకు చేరుకొని ఈ యొక్క రన్లో పాల్గొని ఆ తర్వాత మహనీయుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా వ్యాప్తంగా యువతీ యువకులు కలిసి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేసి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని చాటాలని తెలియజేస్తున్నాం. జై భీమ్. అన్న సందర్భంగా 14 నాడు మెదక్ పట్టణంలో కుల నిర్మాణ గురించి రన్ ఫర్ క్యాస్ట్ ఫర్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి అధిక సంఖ్యలో నిజాంపేటలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతాము. అంటే ఈ దేశంలో కోట్లాది మంది పీడిత ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మెదక్ పట్టణంలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు మెదక్ బిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు జల్ల సుధాకర్ గారి నాయకత్వంలో ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ గారు ప్రారంభిస్తారు. అడిషనల్ కలెక్టర్ గారు, ఎస్పీ, ఇతర అధికారులందరూ పాల్గొంటారు. కాబట్టి జిల్లా నలుమూల నుంచి కూడా అందరూ ప్రజలు అంబేద్కర్ వాదులు కులాన్ని నిర్మూలన కోసం ఆలోచించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలందరూ హాజరై ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా దళిత బహుజన ఫ్రంట్ తరఫున ఈ 4 రోజుల పాటు మహనీయుల ఏప్రిల్ అంటేనే మహనీయుల పండుగ, మహనీయుల జయంతోత్సవాలు. ఈ మహనీయుల పండుగ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో ఒక సామాజిక పరివర్తన ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అంటే మనందరిలో ఒక పరివర్తన కావాలి, మన ఎస్సీ, ఎస్టీ, బీసీలందరూ ఆర్థికంగా అభివృద్ధి కావాలి, అందరికీ జనాభా ప్రకారం సామాజిక న్యాయం జరగాలి, అందరికీ ఒక విద్య ఒక హక్కుగా అందాలి అని ఈ ప్రచారంలో చేస్తున్నాం. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం అందాలి. ఇట్లా అనేక డిమాండ్లను ప్రభుత్వం ముందు, ప్రజల ముందు ఉంచడానికి ఈ ప్రజాోద్యమాన్ని చేపడుతున్నాం. ఈ ప్రచారోద్యమంలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. కీసరలో డీకాయిట్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్. 6 నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. 7 నిందితులను నేరానికి పాల్పడినట్టుగా గుర్తించడం జరిగింది. వారంతా కూడా వరంగల్కు చెందినటువంటి సాయి శ్రీనివాస్, సాయి కుమార్, తర్వాత రామ్ రాజా, బబుల్ సింగ్, శ్రవణ్, సాయి తేజ, ఎం పవన్ కళ్యాణ్, సిహెచ్ పవన్ కళ్యాణ్ అనే 7 వ్యక్తులు కూడా ఈ నేరానికి పాల్పడినట్టుగా గుర్తించడం జరిగింది. దీనిలో ఈరోజు 6 నిందితులను పట్టుకోవడం జరిగింది. పరారీలో ఉన్న మరొక నిందితులు కూడా త్వరలోనే పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసు పూర్వాపరాలను దర్యాప్తు చేసిన క్రమంలో వీళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు నేరానికి పాల్పడ్డ తీరులో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను వాళ్ళు
యూజ్ చేసుకోవడం జరిగింది. ప్రత్యేకించి దీంట్లో ఉన్న విషయం ఏంటంటే ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ రోజుల్లో సెక్సువల్ రిలేషన్స్కి సంబంధించి విస్తృతమైనటువంటి అప్లికేషన్లు అందుబాటులో ఉన్నవి. దాంట్లో కూడా ఒకటి అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్నటువంటి గ్రిండర్ అనే అప్లికేషన్ ద్వారా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేమ్ జెండర్ పురుషుల్లోనే సేమ్ జెండర్కి సంబంధించిన ఫిజికల్ రిలేషన్ కోరుకునే వ్యక్తులను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళు ఆ యాప్లోకి వెళ్ళి వాళ్ళు ఎవరైతే ఈ రిలేషన్ కొరకు సెర్చ్ చేస్తున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళతో పరిచయం పెంచుకుంటారు. పరిచయం పెంచుకున్న అనంతరము ఫిజికల్ రిలేషన్ కల్పిస్తామనేటటువంటి అష్యూరెన్స్ తోటి వాళ్ళను హైదరాబాద్ లోని సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న కేంద్ర సంగీత నాట్య అకాడమీ నిర్మాణ పనులను పరిశీలించారు. 23 కోట్ల రూపాయలతో నిర్మించే అకాడమీ పనులను వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలో ఉన్నటువంటి సిసిఆర్టీలో ఒక రవీంద్ర భారతి లాంటి ఒక కల్చరల్ సెంటర్ ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. మనకు ఈరోజు హైదరాబాద్లో సాంస్కృతిక కార్యక్రమాలకు ఉన్నటువంటి ఏకైక సెంటరు రవీంద్ర భారతి. మళ్ళీ ఈ సైడ్లో పెరుగుతున్నటువంటి సిటీని దృష్టిలో పెట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనికి సుమారు 23 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క మంచి హాలును మంజూరు చేయడం జరిగింది. దాని నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరము చివరి లోపల డిసెంబర్ లోపల ఈ హాల్ను పూర్తి చేసి మరి కళాకారులకు ప్రజలకు అంకితం చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాము. వివిధ సినిమా యాక్టివిటీస్కి అన్నిటికి కూడా ఒక అద్భుతమైనటువంటి కేంద్రంగా ఇది రూపుదిద్దుకోబోతూ ఉంది. దీన్ని కూడా ఆధునికమైనటువంటి పద్ధతిలో మంచి టెక్నాలజీతో ఈ హాలు నిర్మాణం చేస్తూ ఉన్నాం. అందంగా ఆకర్షణీయంగా అందరికీ ఉపయోగపడే విధంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ హాల్ను పూర్తి చేయాలనేటువంటి ఆలోచన. పటాన్చెరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సన్మాన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన సభ్యుల సన్మాన సభ కార్యక్రమం శ్రేణుల మధ్య కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ పటాన్చెరు ప్రాంత అభివృద్ధి, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన పటాన్చెరు ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి రాబోయే ఎమ్మెల్యే కాటా శ్రీనివాస్ గౌడ్ ఆయనను వ్యాఖ్యానించారు. సభలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్య, వైద్య రంగాలు మరియు రైతు సంక్షేమం కోసం ఈ ప్రాంతంలో మరిన్ని నిధులు తీసుకువచ్చి తెస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కొత్తగా బాధ్యతలు చేపట్టిన మార్కెట్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన కీలక ప్రకటన చేశారు. పటాన్చెరు నుంచి శంకర్పల్లి వరకు ఉన్న రహదారిని విస్తరిస్తామని, దీనికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రహదారి విస్తరణలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాక ప్రాంతం అభివృద్ధికి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ సభ్యులు మరియు భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పటాన్చెరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సన్మాన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ నియోజకవర్గ అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. రైతు సంక్షేమాన్ని, విద్యని, వైద్యాన్ని, మహిళా సాధికారతను గౌరవించేది, ఆదరించేది, ఈ రంగాలలో ఆ వర్గాలు అభివృద్ధి చెందితే సమున్నంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందనే సంపూర్ణంగా విశ్వసించే నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి. వారి నాయకత్వంలో అన్ని రంగాలలో పటాన్చెరుకు గొప్ప చరిత్ర ఉంది. మొట్టమొదటి పారిశ్రామిక
ప్రాంతం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతం అంటే పటాన్ చెరువు ప్రాంతం. ఈ పటాన్ చెరువు ప్రాంతానికి ఆనాడు ఇందిరమ్మ గుర్తించింది. ఈ ప్రాంతానికి ఆనాడు బిహెచ్ఎల్, బీడీఎల్ పరిశ్రమలు, ఆ తర్వాత పటాన్ చెరువు సంగారెడ్డి ప్రాంతానికి ఆనాడు మన ప్రియతమ నాయకుడు వహించింది ఎవరు అంటే ఇందిరమ్మ. ఆ ప్రత్యేక అభిమానము మనందరికీ ఉన్నది. కానీ ఈరోజు సంపూర్ణంగా కాంగ్రెస్ కార్యకర్తలు బలోపేతం చేయాలి, అది మా బాధ్యత. ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ఎంబడి ఉన్నాడు. ఈ ప్రభుత్వ ఆశీస్సులు మీ పైన ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా ఈ ప్రాంతానికి, ఇక్కడ ప్రాంతం అభివృద్ధికి కార్యకర్తలను గౌరవిస్తాము, ఆదరిస్తాము. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో అందరు నాయకులు, నిజంగానే ఏ నియోజకవర్గంలో ఇట్లా లేకుండే, అందరు నాయకులు కలిసి ఏకైక వ్యక్తి పేరు చెప్పిన వ్యక్తి శివానందం గారు. అంటే వారు అందరితో ఎట్లా కలిసిమెలిసి ఉంటాడు, పార్టీ కోసం కృషి చేయాలి, పార్టీ బలపరచాలని చెప్పి వారి కృషి ఏదైతే ఉందో ఈరోజు వారు మార్కెట్ కమిటీ పదవి స్వీకారం చేసినందుకు కంగ్రాచులేషన్స్కి వారికి, వారి డైరెక్టర్లందరికీ కూడా అభినందనలు. నేను మంత్రివర్యులు అయిన తర్వాత ఇక్కడ ఇన్ఛార్జ్గా సిద్దిపేటలో కూడా ఇట్లనే ప్రాబ్లం ఉండే, దుబ్బాకలో కూడా ఇదే ప్రాబ్లం ఉండే. కానీ అన్ని చోట్ల కూడా అక్కడ నాయకులతో మాట్లాడి, లేదు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినప్పుడే కాంగ్రెస్ పార్టీ బలపరుస్తుంది, ఒక ఉత్సాహం వస్తుంది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి అక్కడ కూడా ఇక్కడ విభేదాలు లేకుండా మార్కెట్ కమిటీ చైర్మన్స్ అక్కడ కూడా మనము నియమించడం జరిగింది. అంటే కార్యకర్తలందరికీ కూడా ఒక గుర్తింపు ఎప్పుడు వస్తుంది. ఇప్పుడే మన ప్రీతం గారు చెప్పినారు, మా సోదరుడు, మా యంగ్ అండ్ డైనమిక్ దళిత నాయకుడు, వారు చెప్పినట్టు అందరు కార్యకర్తలను చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది అందరినీ కూడా. ఎందుకంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బలపరచాలి, అప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ టైంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేయడం జరిగింది. వీళ్ళందరినీ చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. సో అదే తరుణంలో ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ వేయడము, ఇంకా ఇతర పోస్టులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను శ్రీనివాస్ గౌడ్ గారికి చెప్పినాను, మార్పులు తీసుకొచ్చే అవసరం ఉన్నది. ఎందుకంటే పటాన్చెరు నియోజకవర్గంలో ఇంతకుముందు మన ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమం ఈరోజు మనం సంతోషంగా పండగ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి పండుగలు ఇంకెన్నో చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. మన పార్టీ అధికారంలో ఉంది, ప్రజల్లో ఉండి ప్రజల పాలన చేస్తూ ముందుకెళ్తున్నాం. కాబట్టి వ్యవసాయ అభివృద్ధి కోసం మరి శివానంద్ గారు మంచి వ్యక్తిగా, మీరందరూ మనమందరం ఎన్నుకున్న వ్యక్తి కాబట్టి ఆయనకు మనమందరం సహకరిస్తూ ప్రభుత్వం ఇచ్చే పథకాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో మనం మమేకమై ఉంటూ మరి మన ప్రభుత్వం చేసే ప్రతి పనిలో కూడా మనం పాల్గొంటూ ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ పటాన్ చెరువు అధ్యక్షునిగా నియమించబడినాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టం మరియు నిబంధనలు అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ పటాన్ చెరువు అభివృద్ధికై ప్రజల శ్రేయస్సుకై విశ్వాసంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. ఓకే, నెక్స్ట్ వైస్ చైర్మన్ గారు అండ్ సభ్యులు కలిపి ఒకేసారి చేయాలండి. ఏ విధమైన సమస్యలున్నా రైతులు మరియు వ్యాపారులు అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సహకారం అందజేస్తానని హామీ ఇస్తున్నాను. గత 10 సంవత్సరాలలో ఏ విధంగా జరిగిందో తెలియదు, కానీ నా పదవి కాలంలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి చేసి సరే నాకు ఈ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన పెద్దలు మరొకసారి మన గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు
దామోదర్ రాజనరసింహ గారికి, అదేవిధంగా మిగతా మా యొక్క ఇన్ఛార్జి కాటా సిన్నాన్నకు అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, నాతో ఎంతో నమ్మకం నాపై ఉంచి ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చినందుకు వారి పేరు ఎక్కడ కూడా అది కాకుండా నా మీద ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పినందుకు ఈ యొక్క మార్కెట్ కమిటీకే కాకుండా పార్టీకి కూడా మంచి పేరు తెచ్చే విధంగా పని చేస్తానని చెప్పి అందరి ముందర మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు నా కృతజ్ఞతలు ముగిస్తా. మేడ్చల్ జిల్లాలో అక్రమ గంజాయి రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. భారీ మొత్తంలో గంజాయిని తరలిస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లాలో అక్రమ గంజాయి రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. భారీ మొత్తంలో గంజాయిని తరలిస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా రాష్ట్రంలోని గజపతి నగరం నుంచి మహారాష్ట్రకు అక్రమంగా 60 కిలోల గంజాయిని తరలిస్తున్న 2 వ్యక్తులను మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీల సమయంలో కారులో గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు గంజాయితో పాటు కారును కూడా స్వాధీనం చేసుకుని మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 396వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 1వ వార్డులో చేపట్టారు. వార్డులోని పరిసర ప్రాంతాలలో ప్లాస్టిక్ ను చెత్తా చెదారాన్ని తొలగించారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 396వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 1వ వార్డులో చేపట్టారు. వార్డుల్లోని పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ ను చెత్తా చెదారాన్ని తొలగించారు. అనంతరం సీసీ రోడ్డును చూపులతో ఊడ్చి శుభ్రపరిచారు. గ్రామాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు సరిత, పరమేష్ గౌడ్, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు 397వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామంలోని 1వ వార్డులో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మేకిన్ యువత, మరి గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ సీసీ రోడ్లకు ఇరువైపులా ఉన్నటువంటి ఈ యొక్క ముళ్ళ పొదలను కానీ, చెత్తా చెదారాన్ని కానీ, ప్లాస్టిక్ని కానీ తీసివేయడం జరిగింది. ప్రతి ఆదివారం కూడా ఇదే రకంగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మా గ్రామంలో నిరంతరాయంగా కొనసాగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం వల్ల ఏదంటే గ్రామంలో ఉన్నటువంటి ఇండ్ల పరిసర ప్రాంతాలు ప్లాస్టిక్ కానీ ఇంకేదైనా వ్యర్థ పదార్థాలు కానీ ఏది లేకుండా నీట్గా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈగలు, దోమలు అనేటివి రాకుండా మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి మా గ్రామంలో ప్రతి ఒక్క ఇంటి పరిసరాలను కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం జరుగుతున్నది. అలాగే మనము ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నాం కాబట్టి మన గ్రామాన్ని చూసి ఎన్నో గ్రామాలు ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. కాబట్టి మనము ఇంతకుముందు రాష్ట్రంలో మరి ఉత్తమ గ్రామ పంచాయతీగా మనకు పేరు ఉన్నది. మరి శానిటేషన్లో కూడా మనకు జాతీయ అవార్డు వచ్చింది. కాబట్టి ఇంకా మున్ముందు కూడా అవార్డులు సాధించాలంటే మనమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరాయంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రణాళికతో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి దీనికి అందరికీ మరి సహకరిస్తున్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆదర్శగ్రామం మల్కాపురంలో 397వ స్వచ్ఛ భారత్ కార్యక్రమం 1వ వార్డులో చేయడం జరిగింది. ఈ 1వ వార్డులో ప్రతి వారం ఏదో ఒక వార్డుని ఎంచుకొని ప్లాస్టిక్ వ్యర్థాలని, చెత్త చెదారాలని మొత్తం సీసీ రోడ్లన్నీ శుభ్రంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మల్కాపూర్ గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఫస్ట్ వార్డులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది జరిగింది. ప్లాస్టిక్ అంతా చెత్త చెదారం అనేది శుభ్రపరచడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి అందరూ చేసినందుకు చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మకమన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ తో ఎన్నికలు జరుగుతాయని అన్నారు. మహిళా బిల్లులతో ఎస్సీ, ఎస్టీ మహిళకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. చట్టసభల్లో మనకు ఎట్లా లోకల్ బాడీస్లో ఉన్నారు, ఇప్పుడు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా అన్ని చట్టసభల్లో మహిళలు రిప్రజెంటేషన్ గణనీయంగా పెరగడం. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ ట్రాన్స్ఫర్మేషనల్
రిఫార్మ్ ఇన్ ఇండియన్ డెమోక్రటిక్ ప్రాసెస్. ఈ చట్టం ద్వారా 1/3 ఆల్మోస్ట్ 33% మనకి ఉమెన్ రిజర్వేషన్ రావడంతో పాటు ఎస్సీ ఎస్టీ లేడీస్ కూడా ఇందులో రిజర్వేషన్ ఉండబోతా ఉంది. డీలిమిటేషన్ అయినప్పుడల్లా రొటేషన్లో కూడా ఉండబోతా ఉంది. దీనికి ఒక కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ నరేంద్ర మోడీ గారి గ్యారంటీ రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఓకే, ఆర్మూరు రాకేష్ దగ్గరకు పోయి, రాకేష్ నా తోబుట్టుతో సమానం, ఆయన ఏజ్లో పెద్దగా ఉన్నా నాకన్నా పాలిటిక్స్లకు తీసుకొచ్చింది నేను. ఎమ్మెల్యే అయిండు, ఎమ్మెల్యే అయినప్పుడు రాకేష్ గారికి ఓపెన్గా నేను సలహా ఇస్తున్నా. నా సోదరుడు ఆయన ఎమ్మెల్యే కాగానే ఏంది తేనె లెక్క ఈగలు మస్తు ఆలుతాయి, ఏ ఈగ దగ్గర రానియకు. నో కోటరీ, నో ఇన్నర్ సర్కిల్. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నా కోటరీ, ఇది ఎంపీ కోటరీ. ఇది ప్రెషర్ ఉంటేనే ఉంటుంది, అందరికి ఉంటుంది. రాకేషే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు కోటరీ లేదు, మా సోదరుడు రాకేష్ కూడా అదే చెప్తా, కోటరీ పెట్టుకోవద్దు. అందరు వస్తారు, అందరికి పని చేద్దాం. ఆయన టుడే రాకేష్ రెడ్డి ఈజ్ అన్ ఐకాన్ ఇన్ తెలంగాణ బీజేపీ. దెర్ ఇస్ నో డౌట్. పని చేస్తున్నాడు కాబట్టి, మాట్లాడే సత్తా ఉంది కాబట్టి హెస్ బికమ్ ఎన్ ఐకాన్ ఇన్ తెలంగాణ. అండ్ ఐ విల్ ఆల్వేస్ బి ప్రౌడ్ అబౌట్ ఇట్. రాకేష్ నేను బీజేపీలోకి తీసుకొచ్చినా అని. పని చేసేటోడు దగ్గర వచ్చి సోది పెడతా ఉంటారు చాలా మంది. పాలిటిక్స్లో కొత్తగా వచ్చిండు, సోది పెట్టేటోళ్ళు చాలా మంది జమవుతారు ఎమ్మెల్యే కాగానే. ఆర్మూర్లో ఫస్ట్ టైం బీజేపీ ఎమ్మెల్యే, మళ్ళీ 2 చెవులు ఇచ్చిండ్రు, ఒక చెవులు వినాలి, ఒక చెవులు వదలాలి. అది రాకేష్ చాలా స్మార్ట్ ఫెలో, వెరీ స్మార్ట్ గై. పెద్ద పెద్ద బిజినెస్లు చేసినోడు, ఈజీగా అర్థం చేసుకుంటాడు. రాకేష్ రెడ్డి మధ్యలో, అరవింద్ మధ్యలో, లక్ష్మణ్ అరవింద్ మధ్యలో, ఈటల సంజయ్ మధ్యలో, కిషన్ రెడ్డికి ఇంకోల మధ్యలో ఏమి గ్రూపులు లేవండి. చిన్న హైదరాబాద్ లో డెక్కన్ ప్యాడెన్ లీగ్ తొలి సీజన్ ఉత్సాహంగా కొనసాగుతోంది. హైదరాబాద్ హోస్టల్స్ ఆధ్వర్యంలో SAS ఐ టవర్ లోని నిర్వహించిన మ్యాచ్ లైఫ్ స్టైల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జనాలు కనిపిస్తారు, ఫిట్నెస్ తక్కువ చేస్తారు అనుకున్న టైంలో స్పీకింగ్ ఆఫ్ పికిల్ బాల్ కానీ ప్యాడల్ కానీ 1-2 years నుండి హైదరాబాద్ సిటీ ఈజ్ లైక్ హైదరాబాద్ హాస్టల్స్ సపోర్ట్ చేయడానికి నేను వచ్చినా కానీ, బట్ ఇట్స్ గుడ్ టు సీ దిస్ కల్చర్ కమింగ్ అప్ ఇన్ హైదరాబాద్. నాకు తెలిసి దిస్ హ్యాపెండ్ లైక్ సిన్స్ పాస్ట్ 1-2 yearsలో ఐ కెన్ సీ వాస్ట్ గ్రోత్ అనమాట. సో ఐ హోప్ ఎవ్రీబడి గెట్ ఇన్ టు ఫీల్ కొంచెం కార్డియో హెల్త్ కేర్ కూడా ఉంటుంది. Super stoked for Asters, and today is our hosting day, and we are killing it today. We are going to win all 4-on-4, and glad that DPL along with Hyderabad Asters, you see all our sponsors here, our home brands Insight Eye, Radiant, OG & Co, along with some big brands like Country Delight and Coca-Cola who sponsored us. So we are seeing a huge I would say a strong kickstart to the tournament. ఇదంతా మేము యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్, నేను మా అన్నయ్య ఇంకా మా ఫ్యామిలీ, మా పేరెంట్స్ కూడా IAS IPS ఆఫీసర్స్. సో మేము ఆంటర్ప్రెన్యూర్షిప్ స్టార్ట్ చేసి ఇవన్నీ మేము స్టార్ట్ చేసుకున్నాం. OG & Co, ఇన్సైట్ ఐ, రేడెంట్, ఇవన్నీ మా బ్రాండ్స్. అలాంగ్ విత్ కంట్రీ డిలైట్ ఇంకా కోకోకోలా మమ్మల్ని స్పాన్సర్ చేశారు. ప్యాడల్ అనే ఈవెంట్కి ప్యాడల్ స్పోర్ట్ ఇస్ ప్రమోటెడ్ అండి ఈ మధ్య బాగా. క్రికెట్, ఫుట్బాలే కాకుండా ప్యాడల్ అనేది కూడా ఈ మధ్య బాగా ఆడుతున్నారు. దాన్ని ప్రమోట్ చేయడానికి మేము అందరం కలిసి వచ్చాము. ఇది స్టేట్ లెవెల్లో ప్రెజెంట్గా జరుగుతుంది, సిటీ లెవెల్లో జరుగుతుంది, ఇంటర్నేషనల్గా అండ్ నేషనల్ వైడ్గా నెక్స్ట్ లీగ్లో మేము స్టార్ట్ చేయబోతున్నాం. హైదరాబాద్ వర్సెస్ కేరళ, అలా మేము ఇంకోటి స్టార్ట్ చేయబోతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కేశవరావు. అట్టహాసంగా జరిగిన పటాన్చెరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. నిజాంపేట మండల కేంద్రంలోని DPF ఆధ్వర్యంలో సామాజిక పరివర్తన ప్రచారోద్యమ పత్ర ఆవిష్కరణ. ఈ నెల 14న మెదక్ పట్టణంలో రన్ ఫర్ కాస్ట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.